ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడా తెలియని ముఖ్యమంత్రి ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడా తెలియని ముఖ్యమంత్రి రైతులకి న్యాయం చేస్తారని ఒక్కసారి రైతులందరినీ ఆలోచించమంటారా? చూడండి పరిస్థితి. అందరు వీడియో చూసారా? వీడియో చూసిన వాళ్ళు అందరు చేతులు పైకెత్తండి. సోషల్ మీడియా కదా, అందరికి ఫోన్లు ఉన్నాయి. అది మళ్ళొకసారి పైకి చేతులు పైకెత్తండి. అందరుగా చూసిన వాళ్ళు అందరూ. అయ్యా 10th క్లాస్ పేపర్ లీక్ లో పట్టుకుని టీచర్లు చితకబాదారు జగన్ని. మీకు తెలీదు స్టోరీ. హైదరాబాద్ లో 10th క్లాస్ పేపర్ లీక్ అవుతే ఈయనే లీక్ చేశారని ఉపాధ్యాయులు కొట్టారు. అప్పటి నుంచి ఉపాధ్యాయుల పైన కోపం పెంచుకున్నాడు ఈయన. అందుకే పాపం ఈరోజు ఉపాధ్యాయులనే రోడెక్కిచ్చాడు ఈయన. ఆనాడు అంటే 2004 ముందల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఒక జియో తీసుకొచ్చి ఈ సమస్య పరిష్కరించాలని ముందలకి అడిగేశారు. ఆనాడు 578 జియో తీసుకొచ్చి ఆనాడే ఇది రెగ్యులరైజ్ చేసే పరిస్థితి. కానీ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో వస్తూ మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, మీరు ఆగండి, మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది, ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఆయన ఈ సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎండోమెంట్ భూములు అన్ని కలిపేసి ఈ సమస్యని చాలా కాంప్లికేట్ చేశారు. మళ్ళీ ఆయన చనిపోవటం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఇది పట్టించుకోలేదు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి కేబినెట్ మీటింగ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకుని ఈ సమస్యని యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరించాలని కేబినెట్ తీర్మానం కూడా చేస్తాం జరిగింది. ఆనాడు కేబినెట్ తీర్మానం మేరకు ప్రత్యేకంగా మళ్ళీ జియో 229 తీసుకొచ్చి ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చేద్దామని ముందరికి అడిగేశాం. ఆనాడు దేవాలయానికి సంబంధించిన భూమికి ఎకరానికి ఎకరం వేరే దగ్గర ఇస్తాం, 100 గజాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఉచితంగా చేయొచ్చు, 100 నుంచి 200 గజాలకి మోడరేట్గా ఒక అమౌంట్ అట్లా వేసి మనం జియో తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు, వాళ్ళ లీగల్ సెల్లో పనిచేస్తున్న నాయకులు ఆనాడు కోర్టుకెళ్ళి మళ్ళీ జియో పైన స్టే తీసుకొస్తాం జరిగింది. పెద్దలు అన్నట్టు మొన్న జరిగిన ఎన్నికల్లో కానివ్వండి, లేదా మున్సిపల్ ఎన్నికల్లో మీరు పెద్ద మనసుతో తెలుగుదేశం పార్టీని మీరు ఆశీర్వదించారు. మీరు ఏదైతే ఆశయాలు పెట్టుకున్నారు తప్పనిసరి కొంత నియోజకవర్గం తనని ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్ని పట్టించుకొని ఈ వ్యక్తి, ఇటువంటి వ్యక్తికి ఇక ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది, ఉద్దానం మీద ఏం మమకారం ఉంటుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం మీ అందరితో కూడా. ఇలా ఏ ఒక్కరి మీద కూడా మానవత్వం కానీ మమకారం కానీ 45 సంవత్సరాలు తన రాజకీయ జీవితం తర్వాత కూడా 3 సార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా తన వల్ల ఈ మంచి జరిగింది ప్రజలకు అని చెప్పి చెప్పుకునేదానికి కనీసం ఒక్క మంచి పని లేదు. ఇలాంటి ఆయన ఇక ఎన్నికలు వచ్చేసరికి ఆయన దేని మీద ఆధారపడతాడో తెలుసా? ఎన్నికలు వచ్చేసరికి తాను ఆధారపడేది పొత్తుల మీద, ఎత్తుల మీద, జిత్తుల మీద, కుయుక్తుల మీద తాను ఆధారపడతాడు. ఈ పెద్ద మనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు. ఒక దత్తపుత్రుడిని యాక్టర్గా పెట్టుకొని డ్రామాను కూడా ఆడుతాడు. ఈ దత్తపుత్రుడు ఎవరు అనంటే, ఎలాంటి వాడు అనంటే, మొన్న తెలంగాణలో తాను పోటీ పెట్టాడు. తాను తెలంగాణలో అభ్యర్థులను నిలబెడుతూ పోటీ పెడుతూ తెలంగాణలో తాను అన్న మాటలు వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది.
ఆ పెద్ద మనిషి దత్తపుత్రుడు అక్కడ తెలంగాణలో తాను అంటాడు, తెలంగాణలో తాను పుట్టినందుకు తెగ బాధపడిపోతున్నాను అని చెప్పి అంటాడు. తెలంగాణలో తాను పుట్టినందుకు తన దురదృష్టం అని చెప్పి కూడా అంటాడు. ఇలాంటి వ్యక్తి మొన్న తెలంగాణలో ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజ్ ఇస్తారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక పార్ట్నర్. ఈ పెద్ద మనిషి ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తా అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఆంధ్ర పాలకులకు ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఈ ప్యాకేజీ ఇస్తారు, ఈ మ్యారేజ్ ఇస్తారు.